ఏలూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఇక మారుతినగర్ వాసులు సంయుక్తంగా నిర్వహించిన నైట్ క్రికెట్ టోర్నమెంటును ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ బౌలింగ్ చేయగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ బ్యాటింగ్, ఎస్ఐ సతీష్ కుమార్ ఫీల్డింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక అనంతరం మహిళలు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా అందంగా వేసిన ముగ్గులలో బాగా వేసిన మొదటి ముగ్గురు విజేతలను ఎమ్మెల్యే సతీమణి విజయ సొంగ ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతిని రోషన్ కుమార్ అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సాంప్రదాయబద్ధంగా ఎడ్లబండ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఉత్సవాలకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. రైతులు గ్రామీణ సంస్కృతి, రైతుల జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ ఎడ్లబండి ఉత్సవాలు సంక్రాంతి పండుగకు మరింత శోభను చేకూర్చాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, మాజీ డీసీసీ అధ్యక్షురాలు విశ్వప్రసాద్ అతిథులుగా పాల్గొన్నారు. ఎడ్లబండ పోటీలను గ్రామస్తులు ఉత్సాహంగా తిలకించగా పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఖమ్మం జిల్లాలో మధిరలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. శివాలయం వద్ద వైరా నది రిటైనింగ్ వాలుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ నేతలతో కలిసి బట్టి విక్రమార్క పరిశీలించారు. అనంతరం మధిర అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులతో 140 కోట్ల నిధులపై డిప్యూటీ సీఎం చర్చించారు. వైరా నదిపై రిటైనింగ్ వాలు నిర్మాణంపై పనులకు సంబంధించిన పలు అంశాలపై బట్టి దిశానిర్దేశం చేశారు. సంక్రాంతి సందర్భంగా అందరూ పెద్ద సంఖ్యలో గాలిపటాలను ఎగరవేస్తున్నారు. అయితే గాలిపటాలు ఎగరవేసేందుకు ఉపయోగించే చైనా మాంజా కారణంగా పలు చోట్ల వాహనదారులు, ప్రజలు గాయపడుతున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చైనా మాంజా కాలుకు తగిలి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన మన్నెమ్మ సంక్రాంతి సందర్భంగా చేగుంటకు వచ్చింది. ఇక ఈ క్రమంలోనే గాంధీ విగ్రహం నుంచి వెళ్తుండగా నిషేధిత చైనా మాంజా ఆమె కాలుకు తగలడంతో తీవ్ర గాయపడింది. భారీగా రక్తస్రావం కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక చైనా మాంజా నిషేధంలో ఉన్నప్పటికీ పలువురు అక్రమంగా విక్రయాలు జరుపుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె సెంటర్ పరిధిలోని కాపురంలో చిచ్చుపెట్టిన ప్రభుత్వ ఉద్యోగం ఘటన కలకలం రేపుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఉద్యోగం రాగానే భర్త మోసం చేశాడంటూ బాధితురాలు సాలమ్మ కోవెలకుంట్ల పోలీసులను ఆశ్రయించింది. ఇక కర్నూలు జిల్లా కంబందలహాల్ గ్రామానికి చెందిన సాలమ్మ మహేష్తో ప్రేమ వివాహం జరిగిందని తెలిపింది. డీఎస్పీ కోచింగ్ సమయంలో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్న మహేష్ ప్రభుత్వ ఉద్యోగం రాగానే తనను వదిలేశాడని ఆరోపించింది. భర్త స్వగ్రామానికి వెళ్లి వారిని ప్రశ్నించినందుకు కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారని బాధితురాలు వెల్లడించింది. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు మహేష్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇక దర్యాప్తు కూడా చేపట్టారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. గోగుండ ప్రాంతానికి చెందిన 29 మంది మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. దండకారణ్య ఆదివాసీ కిసాన్ మర్దూర్ సంఘం నేత పొడియం బుద్రాతో పాటు జనతా సర్కార్ వింగకు చెందిన సభ్యులు ఇతర మావోయిస్టులతో కలిసి తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించి లొంగుబాటు ప్రకటించారు. ఇక లొంగుబైన పొడియం బుద్రాపై 2 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టుల పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఆశించిన పథకాలను ఇస్తున్నాయని సూక్మా ఎస్పీ కిరణ్ చావన్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమాల ద్వారా అనేక మంది మావోయిస్టులు ఆయుధాలు
త్వజించి ప్రధాన సమాజంలోకి వస్తున్నారని చెప్పారు. ఇక అడవుల్లో ఇంకా ఉన్న మావోయిస్టులు నక్సలిజాన్ని వేడి సాధారణ జీవితం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో లొంగుబాట్లు పెరగడంతో గోగుండ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమ ప్రభావం గణనీయంగా తగ్గినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక గోగుండాలో సెక్యూరిటీ క్యాంపు ఏర్పాటు చేసిన తర్వాత మావోయిస్టుల కార్యకలాపాలు బాగా తగ్గాయని, వారి మద్దతుదారుల నెట్వర్క్ బలహీనపడడంతో లొంగుబాట్లు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారి మాధవరావు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా బస్సులు సేఫ్టీ మెథడ్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా అన్న విషయాలపై ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించి అప్రమత్తత తీసుకున్నారు. ఇక అలాగే ప్రయాణికుల నుంచి నిర్ణీత ఛార్జీలకు మించి అధిక రుసుములు వసూలు చేస్తున్నారా అనే అంశంపై వివరాలు సేకరించారు. ఇక ఈ సందర్భంగా డ్రైవర్లకు సేఫ్టీ సూచనలు ఇస్తూ వేగ నియంత్రణ పాటించాలని, నిద్రలేమి లేదా మద్యం మత్తులో వాహనం నడపకూడదని ఆర్టీఏ అధికారి హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో బీఆర్కే న్యూస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక మండల సభ్యులు పురుషోత్తం రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు చేరవేయడంలో బీఆర్కే న్యూస్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. సామాజిక స్పృహతో వార్తలను ప్రసారం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇక అనంతరం మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు, బీఆర్కే న్యూస్ వీక్షకులకు, యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో బీఆర్కే న్యూస్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అనతి కాలంలోనే బీఆర్కే న్యూస్ అత్యంత ప్రజాదరణ పొంది నియోజకవర్గ ప్రజల్లోని సమస్యలు అయితేనేమి, రాష్ట్రంలోని సమస్యలు అయితేనేమి అత్యంత ఆదరణతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి బీఆర్కే న్యూస్కు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 16వ తేదీ రాంపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం జరిగేలా విధంగానే ఈ సంవత్సరం కూడా పిలిచిన వారైతేనేమి, పిలువని వారైతేనేమి అందరూ కూడా రథోత్సవానికి హాజరై రథోత్సవాన్ని దిగ్విజయంగా చేసి రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే బీఆర్కే న్యూస్కు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. బీఆర్కే న్యూస్. ఆదిలాబాద్లోని పిట్టలవాడకు చెందిన ఇమ్రానా జబీన్ హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకు ఇంద్రవెల్లి వాసి షారుబాబాను మరో వ్యక్తితో కలిసి ఆమె ఇంట్లోనే హతమార్చాడు. అనంతరం శవాన్ని మహారాష్ట్రలోని కిన్వట్ అడవి సమీపంలో పూడ్చిపెట్టారు. ఇక ఆమె కనిపించకపోవడంతో సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. ఇక మృతదేహాన్ని వెలికితీశారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకే జబీనాను హత్య చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. నిందితులను త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. మనం అప్పుడు ఎఫర్ట్స్ పెట్టాము, అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ అన్ని వెరిఫై చేశాము. దానిలో ఈమెకి ఇద్దరితో కొంచెం ఎక్కువ పరిసరాలు ఉన్న వల్ల మనం ఇద్దరికి పికప్ చేసి ఇద్దరితో అడగడం జరిగింది. కొంచెం దానిలో వీళ్ళకి మోటివ్ ఏంటి అంటే, చంపిన ఇతని పేరు ఫారూక్ అండ్ ఇతనికి హెల్ప్ చేసిన పర్సన్ రమేష్. వీళ్ళు ఇందర్వెల్లి చెందిన అండ్ వీళ్ళకి అంటే స్కూల్ నుంచి వీళ్ళు నాలంద కాలేజ్లో కలిపి చదివారు. వీళ్ళ ఇద్దరు కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు, A1 అండ్ ఈ మిస్సింగ్ అయిన ఆమె ఇమ్రానా జబీన్. దాని తర్వాత ఈమె ఇతనికి కొంచెం డబ్బు ఇచ్చింది, 8.5 lakhs అండ్ 8.5 crore గోల్డ్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ అతనికి అవసరం ఉంటే అతను దానికి ఇచ్చారు ఈమె. ఇప్పుడు ఈమె మళ్ళీ ఇతనికి అడుగుతున్నారు. ఈమె ఇంటికి పోయి వీళ్ళ ఇద్దరు స్మాదరింగ్ చేసి ఈమెకి చంపారు. వీళ్ళ సిస్టర్ ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. మనం అప్పుడు ఎఫర్ట్స్ పెట్టాము, అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ అన్ని వెరిఫై చేశాము.
ఇరాన్లో హింసాత్మక ఘటనలు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. ఇక ఈ పరిణామాల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్ఘిచి తమకు ఫోన్ చేసినట్లు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు. ఇరాన్లో నెలకొన్న పరిస్థితులతో పాటు ప్రాంతీయ భద్రతా అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు జయశంకర్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇక ఇరాన్లో పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై కేంద్రం ఇప్పటికే అప్రమత్తమైంది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను వినియోగించుకొని వీలైనంత త్వరగా ఇరాన్ను విడిచిపెట్టాలని అక్కడి భారత రాయబార్ల కార్యాలయం సూచించింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి నుంచి జయశంకర్ కు ఫోన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కూడా కీలక సూచనలు జారీ చేసింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఇరాన్కు ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులకు స్పష్టం చేసింది. విజయవాడలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఈ సందర్భంలోనే సంక్రాంతిని పురస్కరించుని పెద్ద ఎత్తున జూదాలు, కోడి పందాలు, పేకాట, గుండాట వంటి క్రీడలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక దూర ప్రాంతాల నుంచి ఈ కోడి పందాలు చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మా ప్రతినిధి సుబ్బు మరిన్ని వివరాలు అందిస్తారు. మహిళలు పెద్దలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు. కోడి పందాలన్నింటినీ పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారు. అయితే అందరూ కూడా వచ్చి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి అమ్మా. చాలా బాగున్నాయి సార్. అసలు ఈ సంవత్సరం ఏ గొడవలు గాళ్ళు లేకుండా చాలా బాగుందండి. సంక్రాంతి ఈ 3 రోజుల పండుగ కూడా బాగా జరుగుతుందండి. చక్కగా చూడండి, అసలు ఎంత నీట్గా పద్ధతిగా వేస్తున్నారో బాగుందండి. చాలా బాగుంది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పందాలు నిర్వహిస్తున్నారు. పందాలు నిర్వహిస్తున్న కొంతమంది అడిగి తెలుసుకున్నారు. మేడం ఎలా ఉంది? బాగుందండి. చాలా బాగున్నాయి పందాలు అని చెప్తున్నారు. సంప్రదాయంలో భాగం అని చెప్తున్నారు. మీరు ఎక్కడ? విజయవాడ. బాగుంది. పిల్లలతో వచ్చాక బాగుంది. విజయవాడ బాగుంది. ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ పందాలు బాగున్నాయి. ఈ పండగలో భాగంగా సందడి వాతావరణం, సంస్కృతి, సంప్రదాయం పేరుతో నిర్వహిస్తుంది. పందాలు చాలా బాగున్నాయని చెప్తున్నారు. విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు చాలామంది ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ పందాలు ఆసక్తిగా తిలకేస్తున్నారు. ఉత్సాహంగా కేరింతలు కూడా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గోపితో సుబ్రహ్మణ్యం, విజయవాడ నుంచి.